నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగోల్ మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో నాగోల్ జైపూరి కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీలో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎక్సలెంట్ ప్రాపర్టీతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటివరకు మా సన్లైట్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ కమ్ బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఎవరికైనా పూర్తి వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే వితిన్ 1 మినిట్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా నాగోల్ మెయిన్ రోడ్ కవర్ చేసుకొని ప్రాపర్టీ దగ్గరకు వచ్చేసి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా నాగోల్ మెయిన్ రోడ్ కవర్ చేస్తున్నామండి. నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో హౌస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుంచి హౌస్ దగ్గరికి రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేసి హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక డీటెయిల్స్ లో భాగంగా నాగోల్ మెయిన్ రోడ్ కవర్ చేసుకొని ప్రాపర్టీ దగ్గరికి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి G+1 కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్. 167 స్క్వేర్ యార్డ్ లో ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి ఎక్సలెంట్ డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అనేది మరొకసారి క్లియర్ గా చూపిస్తున్నాను. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 30 × 50 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 167 స్క్వేర్ యార్డ్. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేయడం జరిగింది. అండ్ ఈ కాలనీలో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి. సో హౌస్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నాగోల్ జైపూరి కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీలో హౌస్ అనేది లొకేట్ అయింది. ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ హౌస్ అనేది సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. సెట్ బ్యాక్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము. మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ తో చేయించిన వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ తో చేయించిన రైలింగ్ కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ కి లిఫ్ట్ ప్రొవిజన్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవిజన్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. విత్ లిఫ్ట్ ప్రొవిజన్ తోటి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియాలో చూసుకున్నట్లయితే వాల్ కి టైల్ స్టిక్ చేశారు. అండ్ సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నానండి. సౌత్ వైపు వచ్చేసి మనకి మంచి సైజ్గా సెట్ బ్యాక్ వదలడం జరిగింది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. UPVC అండ్ పాల్ సీలింగ్ వచ్చే విధంగా సీలింగ్ చేయించారు. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ప్రొవైడ్ చేస్తారండి. మెయిన్ డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. 100% టేక్ వుడ్ తో చేయించారు. దట్టు మనకి బ్యూటిఫుల్ డిజైన్ వచ్చే విధంగా, మంచిగా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాలు, బెడ్రూమ్ అని కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK క్లియర్ గా కవర్ చేస్తాను. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ చూపిస్తున్నానండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి హాల్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ లో హాల్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ లో హాల్లో ఉన్న సీలింగ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నానండి. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అండి. సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ రావడం జరిగింది. అండ్ అదే విధంగా ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ లో ఉన్నటువంటి టైల్ వర్క్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ సజ్జా ప్రొవైడ్ చేస్తారు, విండో ప్రొవైడ్ చేస్తారు.
అండ్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా చూపిస్తున్నాము. చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఎక్సలెంట్ డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. మంచి క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి పూజారం కవర్ చేస్తున్నాము. పూజారంలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. కామన్ వాష్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. యాంటిస్కిడ్ టైల్తో ఫ్లోరింగ్ చేస్తారు. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా రావడం జరుగుతుందండి. వాష్ బేసిన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ 2 విండోస్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి 2 విండోస్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ స్పేసెస్గా రావడం జరిగిందండి. చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. సో ఎక్సలెంట్గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే స్పేస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కలర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వాల్కున్న డిజైన్ చాలా బ్యూటిఫుల్గా రావడం జరిగింది. అండ్ విండో కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ చూసుకుంటే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. కారిడార్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ రావడం జరిగిందండి. లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఫస్ట్ ఫ్లోర్ నుంచి మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము. అండ్ రైలింగ్ కవర్ చేస్తున్నాము. గ్లాస్ రైలింగ్ చేయించడం జరిగిందండి. అండ్ అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ డోర్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ అనేది ఈస్ట్కి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. మెయిన్ డోర్ చూసుకుంటే మనకి 100% వుడ్తో చేయించారు. ఇండియన్ టేక్ వుడ్తో చేయించారండి. బ్యూటిఫుల్గా డిజైన్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ క్వాలిటీ వర్క్ చేయించడం జరిగింది. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియాలో ఉన్న పాల్ సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి వెట్టిఫైడ్ టైల్ తోటి వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ చూపిస్తున్నామండి. వాల్కి వచ్చేసి బ్యూటిఫుల్గా డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. అండ్ నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ కవర్ చేస్తున్నామండి. డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా రావడం జరిగింది. డైనింగ్ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారు. ఓపెన్ కిచెన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ కింద వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ సజా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా వర్క్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నానండి. ఫాల్ సీలింగ్ వర్క్ ఎక్సలెంట్గా ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. కిచెన్ దగ్గర ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియాలో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ స్పేసెస్గా వచ్చినటువంటి యూటిలిటీ ఏరియా క్లియర్గా కవర్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నానండి. పూజా రూమ్ అనేది ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. పూజా రూమ్ లో వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్ కి టైల్స్ స్టిక్ చేయడం జరిగిందండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాను. వాష్రూమ్ ముందు వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా రావడం జరుగుతుంది.
మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి, పాల్ సీలింగ్ వర్క్. అండ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండోస్ కవర్ చేస్తున్నాము, షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి. వాల్కి టైల్ స్టిక్ చేశారు అండ్ స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా మరొకసారి చూపిస్తున్నాను. చాలా స్పేసెస్గా రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ అన్నది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ హౌస్ యొక్క ప్రైస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్లో టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే 3 వాష్రూమ్స్ అండ్ 2 బెడ్రూమ్స్ రావడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ అండ్ 2 బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి లక్ష్మీ నరసింహ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది. అండ్ లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 1,60,00,000 చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.